ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా బైబిల్లో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా, దెబోరా అనే స్త్రీ సువార్తను ప్రకటించడంలో పురుషునికి ఏమాత్రము కూడా తక్కువ కాదని తన యొక్క సువార్త ద్వారా వెల్లడిపరిచింది. అంతేకాకుండా ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఏకధాటిగా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ తనను, మొర్దెకైని, అలాగే తన యొక్క ప్రజలను రాజు ఉగ్రత నుండి కాపాడడం జరుగుతుంది. ఏకధాటిగా ప్రార్థన చేయడం ద్వారా రాజు యొక్క హృదయాన్ని గెలుచుకుని తన వారినందరినీ కూడా రక్షించుకుంది. అంతేకాకుండా తన జీవితాన్ని ఒక మాదిరిగా మనందరికీ చూపింది. అలాగే బైబిల్లో రాహాబు అనే వేశ్య ఉండడం జరుగుతుంది. ఆమె కూడా దేవుని ప్రజలైన దూతలకు సాయం చేయడం ద్వారా తన కుటుంబాన్ని, తనను కూడా రక్షించుకుంది. అంటే దేవుడు ఒక వేశ్యని కూడా తన పనికి వాడుకుంటాడని, అలాగే తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడని మనం ఈ గ్రంథం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనములో మనం గమనించవచ్చు. అంతేకాకుండా దేవుని కార్యం అంటే యెరూషలేము గోడలు కూల్చడంలో తన పాత్ర వహించింది. అలాగే మగ్దలేనే మరియ, మరి ఒక మరియయు మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం గమనించినట్లయితే, మొదటిగా సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ యేసు లేడని దూత ద్వారా తెలుసుకుని సువార్తను మొదటగా స్త్రీ ద్వారా అందరికీ వెల్లడి చేయడంలో వారి యొక్క ప్రాముఖ్యత వహించుకుంటారు. అంతేకాకుండా కన్య అయిన మరియ గర్భాన్ని కూడా యేసు ప్రభువారు జన్మకై వాడుకోవడం కూడా జరుగుతుంది. ఆమేన్.